ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఒకటి, ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన 1:3-2 మాట్లాడినట్టుగా వాక్యాన్ని ప్రియుల ఆనందించుచు ధ్యానించే వారిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఎలా ఉండాలంటే అండి, వాక్యం మనకు అర్థం అవ్వాలంటే ఇష్టంతో చదవాలి. అమ్మా, ఏం చదవాలండి? ఇష్టంతో చదవాలి. రెండవది ప్రియులరా, దేవుని వాక్యాన్ని ఆనందంతో చదవాలి, ఫీల్ అవుతూ చదవాలి. ఒక బిర్యానీ తిన్నప్పుడు అబ్బా ఎంత బాగుందో బిర్యానీ, చికెన్ బిర్యానీయా, మటన్ బిర్యానీ, విచ్ బిర్యానీ యు లైక్? ఎలాంటి బిర్యానీ మీకు ఇష్టం? కొంతమందికి మటన్ బిర్యానీ ఇష్టం, కొంతమంది చికెన్ బిర్యానీ. వాళ్ళు అది తిన్నప్పుడు చాలా సంతోషంగా కనపడుతుంటారు. ఏంటండి, అది తిన్నప్పుడు చాలా సంతోషంగా కనపడతారు. కొన్ని పదార్థాలు ఉంటాయి, అవి చాలా, కొంతమంది ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఈ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం, ఈ ఫ్లేవర్ తింటే చాలా హ్యాపీగా కనపడుతుంటారు కొంతమంది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, కారణం ఏంటంటే దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రుచిగల పదార్థాన్ని చాలా ఇష్టపడుతున్నావు నువ్వు. అది నిజానికి వాస్తవానికి అది మంచి రుచి లేకపోయినా ఆ పదార్థం అంటే నీకు చాలా ఇష్టం కాబట్టి ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు చాలా రుచిగా కాపాడుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని మనం కూడా ఎలా నేర్చుకోవాలి, ఎలా వినాలి, ఎలా ధ్యానించాలంటే జుంటె తేనె ధారలు తింటే ఎంత మధురమైనటువంటి ఫీలింగ్ వస్తుందో అంత ఇష్టంగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను వాక్యం అలా నేర్చుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ కాలేజీలో మరి ప్రియ దేవుని బిడ్డలారా బీటీహెచ్ చేసాను, డిప్లొమా ఆఫ్ మినిస్ట్రీ చేశాను. ప్రియ దేవుని బిడ్డలారా, వీటన్నిటికంటే ప్రియులారా మెయిన్ నేను నేర్చుకుంది ఏంటంటే వాక్యాన్ని చాలా ప్రేమించాను కాబట్టి వాక్యాన్ని చక్కగా నేర్చుకోగలిగాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతోమంది బీటీహెచ్లు లేకపోతే ప్రియులారా ఎన్నో పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, బిషప్లు, రెవరెండ్ డాక్టర్లు కూడా కొన్నిసార్లు కొన్ని వేదికల మీద వాక్యం చెప్పడానికి వెళ్తుంటాను. వాళ్ళు చెప్పిన వాక్యానికి నేను చెప్పిన వాక్యానికి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. పాస్టర్ గారు మీరు చాలా బాగా చెప్పారండి అని సెకండ్ తీసుకుంటారు. అందరూ వచ్చి బాగా చెప్పారండి. నిన్నే మొన్న ఆదివారం మరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్ వచ్చి, పాస్టర్ గారు మెసేజ్ చాలా బాగా చెప్తున్నారు, మీరు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారండి అంటారు. నేను ఎక్కడా కాదు కానీ ముందు దేవుని పాదాల దగ్గర ట్రైనింగ్ అయ్యాను. దేవుడికి స్తోత్రం. ప్రార్థనలో దేవుని వాక్యం అంటే ఇష్టం. దేవుడి వాక్యం ప్రియులరా జుంటె తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని ప్రియులరా మనము ప్రియులరా అనుభవిస్తూ ఇష్టపూర్వకంగా నేర్చుకుంటే దేవుని వాక్యం అర్థమవుతుంది. రెండోది, వాక్యాన్ని ప్రియులరా ఎలా చదవాలంటే, ఒకటోది అక్షరార్థము, 2 అలంకారము, 3 ఆత్మీయార్థము, 4 మర్మయుక్తం. దేవుడికి స్తోత్రం చెప్పండి. 4 రకాలుగా ఉన్నది వాక్యం. ఈ 4 రకాలుగా ఒక వచనాన్ని మనం డివైడ్ చేసి చదివితే ప్రియులారా దాని యొక్క సారాంశం ఏంటన్నది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, కన్యకాని దేవుడు అలంకారంగా పోలుస్తున్నాడు. ఇక్కడ ఏం పోలుస్తున్నాడు చెప్పండి? సంఘాన్ని అలంకారంలో పోలుస్తున్నాడు. కన్యకానగా పరిశుద్ధమైనది, దేవుని సంఘము పరిశుద్ధంగా ఉండాలని